శాసనసభ శీతాకాల సమావేశాల తొలి రోజు ఈ ఉదయం సమావేశమవుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం గురించి శాసనసభలో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అంకురార్పణ జరిగిన డిసెంబర్ 9 నాడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నట్లు, ఏటా ఇదే రోజు తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోనున్నట్లు ప్రకటించారు. విభేదాలను పక్కనపెట్టి రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. దీనిపై సభలో విస్తృత చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం సభ వచ్చే సోమవారం అనగా ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రకటన చేస్తూ ఈ నెల 11, 12 తేదీల్లో శాసనసభ్యులకు 2 రోజుల ఓరియంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు, సభా కార్యకలాపాలు చర్చలలో సమర్థవంతంగా పాల్గొనేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభ్యులకు సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి సభలో ఒక ప్రకటన చేస్తూ 2009 డిసెంబర్ 9 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదిరాయి పడిందని పేర్కొన్నారు. 6 దశాబ్దాలుగా పలు రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియచేశారని, ఇందుకోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. ఆనాటి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఏర్పాటుపై ఒక విస్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అదే రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారని, దాంతో రాష్ట్ర చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలమైన గత ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదని, ప్రజల ఆకాంక్షలను గౌరవించలేదని ఆరోపించారు. తమ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెల్లో నింపుకున్న టీజీ అక్షరాలను రాష్ట్రానికి ప్రతీకగా పెట్టుకున్నట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి, ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించుకున్నట్లు చెప్పారు. అందరికీ తల్లిలాంటి తెలంగాణ తల్లి రూపాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవటం దురదృష్టకరమన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని నిర్ణయించే ముందు నిపుణులు, మేధావులతో చర్చించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ తల్లి రూపం దేవతలా ఉండాలా, తల్లిలా ఉండాలా అని చర్చించినట్లు పేర్కొన్నారు. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా, తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారన్నారు. అందుకే తెలంగాణ తల్లిని సాధారణ మహిళగా, తల్లిగా చూస్తున్న భావన వచ్చేలా బహుజనుల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నట్లు చెప్పారు. 4 కోట్ల మంది తెలంగాణ సమాజమంతా ఏకమై పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇది కొందరికి నచ్చకపోవటం దురదృష్టకరమన్నారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే మొత్తం సమాజం ఆలోచన అనుకోవటం తప్పని పేర్కొన్నారు. మధ్యయుగాల చక్రవర్తుల మాదిరి ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో పాలన నడవదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం పాలన సాగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం సమయం ఇవ్వాలని విపక్షాలను కోరారు. వివాదాలకు చోటు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకుముందు యూపీఏ అప్పటి అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సోనియాగాంధీ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అధికారికంగా తెలంగాణకు రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి విగ్రహం లేవని, ఇంతవరకు ఉన్నవన్నీ ఒక పార్టీకో, ఒక కుటుంబానికో మాత్రమే చెందినవని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇంతవరకు లేని తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రభుత్వం మార్పులు చేసిందనటం సరికాదన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏటా ఇదే రోజును తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలు లేకుండా ఒకవైపు అభయహస్తం, మరోవైపు పచ్చని పాడి పంటలు అభివృద్ధికి నిదర్శనంగా రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కనిపించే సాధారణ వనితలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన పలువురు కళాకారులు గత పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆలోచించని బీఆర్ఎస్కు దానిపై మాట్లాడే హక్కు లేదన్నారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్, డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ రాష్ట్ర గేయం కానీ మార్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే సభలో అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను విగ్రహంలో ఉంచి ఉంటే బాగుండేదన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని ఉండాలన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 317 జీవో వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై వేగంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్యమంలో స్థానికత అంశం చూపిన ప్రభావాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. సిపిఐ సభ్యులు కె సాంబశివరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ప్రతిపక్షాలను సంప్రదించలేదని గుర్తు చేశారు. విశాలాంధ్ర కోసం పోరాడిన తమ పార్టీ ప్రజల ఆకాంక్షలని అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మద్దతు పలికినట్లు గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా రాజకీయ పక్షాలన్నీ భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి రావాలని, అలా కాని పక్షంలో చరిత్ర వారిని క్షమించదని పేర్కొన్నారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వామపక్షాలు పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డాక్టర్ రాగమయ్య సహా పలువురు సభ్యులు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేదిగా ఉందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పకుండా సభ నుంచి వైదొలగడం సరికాదని ఆక్షేపించారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో అద్భుతంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుందని, రాష్ట్రం మొత్తం పండుగలా జరుపుకుంటుంటే ఈ పండుగ తమకు అవసరం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రవర్తించారని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి ఉత్సవాలను డిసెంబర్ 9న అధికారికంగా నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిరంతరం రాష్ట్ర పండుగలా ఏటా నిర్వహిస్తామని అన్నారు. ఇందుకు అవసరమైన గెజెట్ను విడుదల చేసి అధికారిక లాంఛనాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం ఒక అమ్మను గుర్తు తెచ్చేలా ఉందని, పంటల పచ్చదనానికి ఆకుపచ్చ చీర ప్రతిబింబమని పేర్కొన్నారు. రాజ్యహింస పెరిగినప్పుడు ప్రజల తిరుగుబాటుకు నిదర్శనంగా పీఠం ఏర్పాటు చేసినట్లు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ఆపన్నహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న తెలంగాణ తల్లి చేతిలో పంటలకు గుర్తుగా కంకులు ఏర్పాటు చేసినట్లు ఈ విగ్రహం పూర్తిగా తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభను ఈ నెల 16వ తేదీ ఉదయానికి వాయిదా వేశారు.